ఈ సంవత్సరాంతంలో ఉన్నటువంటి మనము కొన్ని 2 గంటల్లో లేదా గంటన్నరలో, ఇంకా గంటే ఉంది, 1:06 మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నటువంటి మనము ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం, ఈ సంవత్సరం అంతా ఏం జరిగింది. ఎందుకంటే దీన్ని ఏమన్నారంటే ఇట్ ఈస్ ఏ రివ్యూ, ఇట్ ఈస్ ఏ రివ్యూ, ఇట్ ఈస్ ఏ రీకాల్. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి, రీకాల్ చేసుకోవాలి, జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం అంతా ఏం జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుంటూ ఉండాలి. మన కుటుంబాల్లో ఏం జరిగింది, మన సంఘంలో ఏం జరిగింది, మరి ఈ ఏరియాల్లో కొన్ని ఏం జరిగినాయి అనేది మనం ఒకసారి రీకాల్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. దానికోసమే దేవుడు మనకి ఈ రోజు ఈ దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఒక్కసారి రీకాల్ చేసుకుందాం, దేవుని వాక్యం ద్వారా ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరును పేరు పెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మల్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు నామకు వెళ్ళని స్తుతులు స్తోత్రం వందనాలనైనా. ప్రభా, 2025 సంవత్సరం జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు నైనా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలుంచిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలైనా. ప్రభా, మరి ఒక గంటలోనైనా నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నటువంటి మేమునైనా మీరు చేసినటువంటి కార్యాలను బట్టి, మీరు చేసిన మేలునైనా జ్ఞప్తి తెచ్చుకునే వారికి ఉండడానికి సహాయం దయచేయమని, ఈ వాక్యాన్ని నైనా విత్తుతూ ఉండగా నన్ను బలపరచమని, ఇక్కడ ఉన్న వారికి నెగల చెవిని గ్రహించగల మనసును దయచేయమని, చెప్పుటకు నాకు శక్తిని అనుగ్రహించమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మనం ఆలోచన చేస్తూ ఉంటే, రీకాల్ చేస్తూ ఉంటే, రివ్యూ, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం జరిగింది అని ఆలోచిస్తే దేవుడు మన ఎడల చేసిన కార్యాలు గుర్తుంటూ ఉంటాయి కదా. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు క్రింద చెప్పే వాక్యం, మరి ఈ సంవత్సరం ఈ నెలలో 20వ తారీఖున చక్కగా ప్రతిష్ఠ జరిగింది కదా. సంఘం అంతా ఆనందంగా ప్రతిష్ఠ జరుపుకోవడం జరిగింది. అంతా పైకి వచ్చాం. కింద కొంచెం ఇరుగ్గా ఉండేది, పైన కొంచెం విశాలంగా ఉంది. చాలా సుందరంగా కనపడుతూ ఉందన్నమాట ఆలయం. ఇటువంటి సుందరమైన ఆలయం దేవుడు మనకిచ్చాడు కదా. కింద ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా ఇంకోటి ఏదైనా పెట్టుకోవచ్చు, ఇంకా సరిపోతే కింద స్క్రీన్ పెట్టేయచ్చు. నిన్నటి రోజున 30వ తారీఖున 80 అగ్రహారం 4వ లైన్లో పరిశుద్ధ యోహాన్ దేవాలయానికి వెళ్ళాను. మళ్ళీ ఇది కూడా పరిశుద్ధ యోహాన్ దేవాలయం, చాలా సంతోషం. అక్కడ పక్కనే స్థలం కొని ఎక్స్టెన్షన్ చేసి పైనంతా దేవాలయంగా మార్చేస్తారు, కింద కమ్యూనిటీ హాల్గా మార్చేస్తారు. మరి ఇక్కడ కూడా చూస్తే చాలా సుందరమైన దేవాలయం మనకి దేవుడు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక్కడ సమూయేలు గారు అంటున్నారు, యెహోవా మనకు సహాయం చేసెను, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన కుటుంబాల్లో ఏం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి. ఈ సంవత్సరం జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు దేవుడు మన కుటుంబాల్లో మరి కుటుంబాలుగా కట్టి ఉండొచ్చు. కొంతమందిని ఎప్పటి నుంచో వివాహాలు కాని వారికి వివాహాలు జరిగి ఉండొచ్చు. మరి ఎప్పటి నుంచో ఆర్థికంగా సమస్యలతో బాధింపబడుతున్న వారికి ఆ సమస్యలు తొలగిపోండవచ్చు. మరి ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడే వారికి మరి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. నేను మే నెలలో ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు మీ అందరికీ ఒక విన్నపం చేశాను, ఒక ప్రార్థన విన్నపం అన్నమాట. నేను సత్తెనపల్లి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇటు దగ్గరకు రావాలని చెప్పేసి తెలియజేసినప్పుడు అందరూ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేశారు. చక్కగా దేవుడు నాకు గంట ప్రయాణంలో మరి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అది నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఏమై ఉన్నాడంటే సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అలాగే కొంతమంది
ఆత్మీయంగా ఎదిగుండొచ్చు, మన బిడ్డలు ఆత్మీయంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉండొచ్చు బహుశా ఈ సంవత్సరం. కాబట్టి ఆ విధంగా సహాయం చేశాడు. కాబట్టి దేవుడు అన్ని రకాలుగా ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. కుటుంబాలు కట్టడం కానీ, ఉద్యోగాలు రావటం కానీ, విడిపోయిన కుటుంబాలు కలవటం కానీ, మరి కొంతమందికి స్వస్థత ఇవ్వటం కానీ, ఈ విధంగా దేవుడు ఎన్నో రకాలుగా ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నాడనమాట. కాబట్టి దేవుడు మన కుటుంబాల్లో అనేక మేలులు చేస్తూ ఉన్నాడు, అనేక రకాల సహాయాలు ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అందుకే సమూయేలు గారు అంటున్నారు, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరును పేరు పెట్టెను. కాబట్టి దేవుడు ఎబినేజర్ దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడనమాట. కాబట్టి కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అది దేవుడికి ఉన్నటువంటి మొదటి లక్షణం, ఆయన సహాయం చేసే దేవుడు. రెండవదిగా చూసినట్లయితే కీర్తనలు 121వ సంకీర్తన, కీర్తనలు 121వ సంకీర్తన 1 నుండి 6 వచనాల్లో ఈ విధంగా ఉన్నది. ఆయన నీ పాదము త్రొట్రిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయిన నీకు తగులదు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు అని చూసినట్లయితే ఆయన సంరక్షించే దేవుడిగా ఉన్నాడు. మొదటిది ఏంటమ్మా? సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు మొదటిది. రెండోదిగా చూసినట్లయితే దేవుడు సంరక్షించే దేవుడు. ఆయన అంటున్నాడు, నీ పాదము త్రొట్రిల్లనీయను అని చెప్పేసి అంటున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను. కదా, మే నెల రాగానే మనం అనుకుంటూ ఉంటాం, ఈ సంవత్సరం కాసినంత ఎండలు ఎప్పుడూ లేవు, భయంకరమైన ఎండలు. మరి చిన్నప్పుడు చూస్తూ ఉన్నాం, అదే ఎండల్లో తిరిగాము, ఆడుకున్నాం. అయితే ఆ ఎండలు చూసి ఇప్పుడు భయపడతా ఉన్నాం. దేవుడు అటువంటి ఎండల నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అలాగే రాత్రి వెన్నెల దెబ్బ అయినను, చలి, భయంకరమైన చలి. ఈరోజు 11 గంటల వరకు మంచు బోల. ప్రతిరోజు నేను మంచులోనే ప్రయాణం చేస్తున్నా, మంచులో వెళుతున్నాను, మంచులోనే వస్తూ ఉన్నా. అంతా మంచే అయిపోతుంది, భయంకరమైనటువంటి మంచు. అనేక మంది ఈ చలి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ. మరి అయినప్పటికీ దేవుడు ఈ ఎండ దెబ్బ నుండి కాపాడుతూ ఉన్నాడు, అలాగే వెన్నెల దెబ్బ నుండి అంటే మంచు నుండి కాపాడుతూ ఉన్నాడు, వాన నుండి కాపాడుతూ ఉన్నాడు, భయంకరమైన తుఫాన్ల నుండి. కదా, యాక్చువల్గా ఒకప్పుడు తుఫాన్లు వస్తే సెలవు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు తుఫాన్లకు ముందుగానే చెబుతున్నారు, ఆ 3 రోజులు సెలవు ఇవ్వాలి, తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ముందుగానే జాగ్రత్త పడుతూ ఉన్నారు. అంటే అటువంటి రోజుల్లో కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మరి ఈసారి వచ్చే తుఫాను వల్ల చాలా దాని పేరు మోంత, భయంకరమైన ప్రభావం ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ భయపడుతుంటే అది సింపుల్గా వెళ్ళిపోయింది. సింపుల్గా వెళ్ళి దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది లేకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన సంరక్షించే దేవుడు. ఎవరండి? సంరక్షించే దేవుడు. అందుకే యెషయా గ్రంథకర్త తెలియజేస్తున్నాడు 49వ అధ్యాయం 15-16 వచనాల్లో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనను మరచుదును గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మనం పాడుకుంటుంటాం, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ పాదము త్రొట్రిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఎలా సంరక్షిస్తాడు అంటే తల్లిలాగా, ఆయన ఎలా సంరక్షిస్తాడంటే తండ్రిలాగా. ఈ లోకంలో దేవుడి తర్వాత అంతటి ప్రేమను, అంతటి సంరక్షణను ఇవ్వగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే తల్లి. తల్లి ప్రేమించినట్టుగా ఎవరు ఈ లోకంలో ప్రేమించలేరు. అయితే దేవుడు అన్నాడు, ఒకవేళ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఇది జరుగునా? పుట్టినటువంటి బిడ్డను తల్లి మరుస్తుందా? నవమాసాలు మోసినటువంటి బిడ్డని తల్లి మరవటం అనేది ఉంటుందా అంటే ఉండదు. ఒకవేళ అది కూడా జరగవచ్చేమో, దేవుడు మాత్రం మర్చిపోడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎక్కడ చెప్పుకున్నా అంట, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఎలాగంటే తల్లి కన్నా మిన్నగా, తండ్రి కన్నా మిన్నగా ఆయన సంరక్షించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన సహాయం చేసిన దేవుడు. రెండోది ఆయన సంరక్షించిన దేవుడు. మూడోది చూద్దాం. కీర్తనలు 23వ సంకీర్తన, కీర్తనలు 23వ సంకీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన సమృద్ధినిచ్చే దేవుడు. ఎవరండి? సమృద్ధినిచ్చే దేవుడు అంట. ఎటువంటి సమృద్ధిని అంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. కాబట్టి ఫుల్ కాదు, ఓవర్ఫ్లో. ఏంటది? ఓవర్ఫ్లో. కాబట్టి దేవుని యొక్క మేలులు ఎలా ఉంటాయి అంటే, దేవుడిచ్చేటువంటి సమృద్ధి ఎలా ఉంటుందంటే అది ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. పట్టజాలనన్నీ విస్తారమైన దీవెనలు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందుకే మనం పాడుకుంటాం, మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్ర గూర్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్ర గూర్చి నిన్ను స్తుతింతును. నీ కృపలేనిదే మేము బ్రతుకలేము, నీ సన్నిధి మాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకు సమృద్ధినిచ్చే దేవుడు. ఆ సమృద్ధి కూడా ఎలా ఉంటుందంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ కీర్తన రాసింది ఎవరండి? దావీదు మహారాజు. దావీదు గొర్రెల కాపరి. గొర్రెలు కాచుకునేటువంటిది దావీదుని దేవుడు పిలిచి అభిషేకం చేసి ఒక సామ్రాజ్యాన్ని ఇచ్చి పరిపాలన చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి తనకు కొదువు లేదు. యెహోవా నా కాపరి, నాకు కొదువు లేదని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నాడు. కాబట్టి అతని జీవితంలో మనం చూసినట్లయితే దావీదు యొక్క గిన్నె నిండి పొర్లుతున్నటువంటి అనుభవం కదా. ఎక్కడో తోటల్లోనూ అడవుల్లోనూ గొర్రెలు కాసుకుంటా ఎడారుల్లోనూ కొండల్లో కోనల్లో తిరిగేటువంటి దావీదు మహారాజు అంతఃపురంలో ఉన్నాడు. కాబట్టి తనకి మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి మన పరిస్థితి కూడా ఒకప్పుడు అలాగే ఉంది కదా. మన పరిస్థితి కూడా, మరి మీ పరిస్థితి ఏమో కానీ నేనైతే ఒకప్పుడు అలాగే ఉన్నాను. 10th క్లాస్ వరకు చెప్పులు లేవు. మరి ఎలాగా చక్కగా ఏదో కష్టపడ్డాం, దేవుని కృప దేవుడు ఇవ్వాలనుకున్నాడు అంతే. ప్రైవేట్ ఉద్యోగాల్లో మగ్గుతున్నా నేను. ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మగ్గేటువంటి ఉద్యోగం నాది. అటువంటి సమయంలో దేవుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. మరి మంచి పరిస్థితులు ఇచ్చాడు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. కాబట్టి ఈరోజు మనలో చాలామందికి అటువంటి అనుభవం దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన పూర్వీకులు ఎలా ఉన్నారని చూస్తే మనం ఊరికి చివరుండేవాళ్ళం, చాలా సమస్యలు ఫేస్ చేసేవాళ్ళం. మరి దేవుడు మనకేమిచ్చాడంటే మన గిన్నె నిండి పొర్లుచున్నటువంటి అనుభవం కదా. మంచి సుందరమైన ఇళ్ళు, సుందరమైన దేవాలయాలు,
మంచి వస్త్రాలు, మంచి ఆభరణాలు. కాబట్టి దేవుడు మనల్ని ధనవంతులుగా ఉంచడానికి ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి? దరిద్రుడిగా వచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని పేదవారికి ఉండాలని కోరుకోవట్లా. ఆయన మనం ధనవంతులుగానే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. బైబిల్లో మనం చూస్తే అందరూ ధనవంతులే. యోబు ధనవంతుడు, ఆయనకి చాలా పశు సంపద ఉంది, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. సో ఆయనకి కొదువే లేదు. శోధనలు వచ్చినా మొత్తం పోయినా మరలా దేవుడు అంతకంత రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు. అదేవిధంగా అబ్రహాము ధనవంతుడు. మరి అబ్రహాము అలాగే తన అన్న కుమారుడు లోతు, మరి వారి పనివాళ్ళు వీళ్ళ పనివాళ్ళు పోట్లాడుకుంటున్నారు. అంటే పనివాళ్ళే అంతమంది ఉన్నారు, వాళ్ళు పోట్లాడుకుంటున్నారని చెప్పేసి నేను ఈ దిక్కును వెళతాను, నువ్వు ఆ దిక్కును వెళ్ళని చెప్పేసి మరి వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. అంటే దేవుడు అంత ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనం పేదవాడిగా ఉండాలని ఆయన కోరుకోవట్ల, మనం ధనవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే దావీదు, గొర్రెలు కాసుకునేటువంటి దావీదు ఏమయ్యాడు? చక్రవర్తి అవ్వటం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. మొదట ఏంటమ్మా? సహాయం చేసే దేవుడు. రెండోది సంరక్షించే దేవుడు. మూడోది సమృద్ధినిచ్చే దేవుడు. నాలుగోది మనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. తర్వాత చదవండమ్మా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తతో పలికిన మాటను నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వారం క్రితం మనం క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. మనకి కుమారుడు అనుగ్రహింపబడను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడను అని చెప్పేసి మనం చదువుకున్నాం. ఆ అనుగ్రహింపబడ్డటువంటి ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టారంటే ఇమ్మానుయేలు. యెషయా గ్రంథకర్త ముందుగానే తెలియజేశాడు, కన్యక గర్భవతి కుమారుని కను అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంతకీ ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి అంటే దేవుడు మనకు తోడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఈ సంవత్సరంతో మనకు ఎలా ఉన్నాడంటే ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సహవాసం ఇచ్చే దేవుడు. ఎవరండి? సహవాసం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఒక మహానగరంలో ఒక యవనస్తురాలు ఆఫీస్ నుండి వస్తూ ఉన్నప్పుడు కొంచెం లేట్ అయినప్పుడు తను నడుచుకుంటూ పోతూ ఉంది. ఫ్లైఓవర్కి వెళ్తే 2 కిలోమీటర్ల దాకా పడుతుంది. అలా కాకుండా ఫ్లైఓవర్ కిందగా అడ్డంగా వెళ్తే 100 మీటర్లలో వెళ్ళిపోవచ్చు ఇంటికి. కాబట్టి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంది. ఆ సమయంలో కొంచెం దగ్గర పాటు అయితే బాగుంటుందని చెప్పేసి ఫ్లైఓవర్ కింద వెళతా ఉంది అమ్మాయి. అప్పటికే సమయం 10 గంటలైంది. అయితే ఆ ఫ్లైఓవర్ కింద కొంతమంది వీళ్ళున్నారు, కుర్రవాళ్ళు ఉన్నారు, పోకిరి కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసుకుంటూ భయపడతానే వెళ్ళిపోయింది. క్షేమంగా ఇంటికి చేరింది. తెల్లారి చూస్తే ఒక వార్త వినపడ్డది. ఏంటంటే రాత్రి 10 గంటల సమయంలో ఫ్లైఓవర్ కింద కొంతమంది పోకిరి కుర్రవాళ్ళు అటువైపుకి వెళ్తున్నటువంటి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి చంపేశారని చెప్పేసి వార్త తెలిసింది. వెంటనే అమ్మాయికి గుండె గుబేలన్నది. అదే సమయంలో ఆ అమ్మాయి కూడా అదే మార్గాన్ని వెళ్ళింది. అయితే దేవుడు తనకేం జరగలేదు. అయితే వాళ్ళని పట్టుకున్నారు, కొంతమంది నిందితులను పట్టుకున్నారు. వాళ్ళని గుర్తుపట్టడానికి ఎవరు వస్తే బాగుంటుందని చెప్పేసి అన్న సమయంలో ఈ అమ్మాయి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సమయంలో ఈ అమ్మాయి అక్కడ ఉన్నవారిని చూసి నలుగురిని గుర్తుపెట్టింది. సార్, ఈ నలుగురు రాత్రి 10 గంటల సమయంలో నేను అటే వెళ్ళాను, వీళ్ళని నేను గుర్తుపెట్టాను, వీళ్ళే అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అవునండి, మేమే అక్కడ ఉన్నాము, మేమే ఆ పని చేసామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ అమ్మాయికి ఒక అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం అంటే,
నేను కూడా అదే సమయంలో వెళ్ళా కదా, మీరు నన్ను ఎందుకు అటాక్ చేయలేదని చెప్పేసి ఆ అమ్మాయి అడిగిందనమాట. అడిగితే వాళ్ళు చెప్పారు, నువ్వు ఒక్కదానివే రాలేదు కదమ్మా, నీతో పాటు 4 తెల్ల వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన సహవాసం ఇచ్చే దేవుడు. మనం అనుకుంటాం నేను ఒక్కడినే అనుకుంటాం కదా, అయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడుగా ఉంటాడు. మనల్ని ఆయన ఒంటరిగా విడవడానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు, ఆయన సహవాసం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబాల్లో దేవుడు సహాయం చేయలేదా? ఈ సంవత్సర కాలంలో దేవుడు మనకు సహాయం చేయలేదా? మన కుటుంబాల్లో దేవుడు సంరక్షించలేదా? మనల్ని ఎండ నుండి, వాన నుండి, ఆపదల నుండి, వ్యాధుల నుండి, ఇబ్బందుల నుండి ఆయన మనల్ని రక్షించలేదా? ఆయన మనకు సమృద్ధిని ఇవ్వలేదా? మనం పేదవారికి ఉన్నామా? ఏనాడన్నా ఆహారానికి కొదువు ఉందా? మనం ఏమీ లేకుండా నివసిస్తున్నామా? ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు మనకు సమృద్ధిని ఇవ్వలేదా? అలాగే దేవుడు మనతో లేడా? దేవుడు మనతో లేడా? ఆయన సహవాసించే దేవుడుగా ఉన్నాడు కదా. కాబట్టి ఈ 4 లక్షణాలను బట్టి మరి ఈ సంవత్సరం ముగింపులో వచ్చినటువంటి మనము ఏం చేయాలంటే, నూతన సంవత్సరంకి వెళ్ళబోతున్నటువంటి మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. మరి దేవుడు ఇన్ని రకాలుగా మనకు సహాయపడుతూ ఉన్నాడే, సంరక్షిస్తూ ఉన్నాడే, సమృద్ధినిస్తూ ఉన్నాడే, సహవాసిస్తున్నాడే. మరి మనం ఏం చేయాలి? మనము ఏం చేసేవారికి ఉండాలి? ఎందుకంటే సాధారణంగా మనలో 2 రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి, కృతజ్ఞత కలిగి ఉండేవారు ఉంటారు, కొంతమంది కృతజ్ఞత లేనివారిగా ఉంటారు. కాబట్టి కృతజ్ఞత లేని వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, జీవించుచున్నావన్న పేరు ఉన్నదే కానీ మృతుడవే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? కృతజ్ఞత కలిగి లేమా? ఒకవేళ కృతజ్ఞత కలిగి లేకపోతే మనల్ని దేవుడు అంటున్నాడు, నీవు మృతుడవు, నీవు మృతుడవు అని చెప్పేసి దేవుని వాక్యం చెబుతూ ఉందన్నమాట. కీర్తనలు 6వ సంకీర్తన 5వ వచనంలో, మరణకమరమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, చనిపోయిన వారు ఎక్కడ ఉంటారంటే సమాధుల్లో ఉంటారు, పాతాళంలో ఉంటారు. మరణించిన వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే చెల్లించలేరు. మృతులు కృతజ్ఞతలు దేవునికి చెల్లించలేరు. పాతాళంలో ఉన్నవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేరు. అంటే అర్థం ఏంటంటే, మనం మృతులమా సజీవులమా? మనము మృతులమా సజీవులమా? ఈరోజు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కొద్ది నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కాబట్టి మనం ఏ కోవలో ఉన్నాం? మృతుల కోవలో ఉన్నామా సజీవుల కోవలో ఉన్నామని మనం ఆలోచన చేసుకోవాలి. కీర్తనలు 88వ సంకీర్తన 10-11 వచనాల్లో, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, పేతలు లేచి నిన్ను స్తుతించెదరా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అద్భుతాలు ఎవరికి చేస్తాడు? బ్రతికున్న వారికి చేస్తాడా? చనిపోయిన వారికి చేస్తాడా? కాబట్టి బ్రతికున్న వారికే చేస్తారు. కాబట్టి మృతులకు దేవుడు అద్భుతాలు చేయడు. ప్రేతలు లేచి ఆయన స్తుతించరు. మరి ఎవరు స్తుతించాలి అంటే మనమే స్తుతించాలి. దేవుడు అద్భుతాలు మనకే చేశాడు, బ్రతికున్న మనకు అద్భుతాలు చేశాడు. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలన్నమాట. కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన 17వ వచనం చూసినట్లయితే, నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించేదనని కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి నేను చావను, నేను సజీవుడిని అన్నాడు. కాబట్టి నేను బ్రతికున్నాను కాబట్టి ఏం చేయాలంటున్నాడు అంటే, యెహోవా క్రియల్ని వివరించాలంట. యెహోవా క్రియల్ని చావను సజీవుడునై, కాబట్టి నేను సజీవుడై ఉన్నాను కాబట్టి, బ్రతికి ఉన్నాను కాబట్టి యెహోవా క్రియల్ని వివరిస్తానని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట. 105వ దావీదు కీర్తన మొదటి 2 వచనాల్లో, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి కృతజ్ఞత చెల్లించేవారు ఎలా ఉంటారంటే ఈ విధంగా తెలియజేస్తూ ఉంటారు. దావీదు మహారాజు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,
ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ సంవత్సరం మొత్తం దేవుడు మన ఎడల చేసిన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఆయన నామాన్ని ప్రకటన చేసేవారిగా ఉండాలి. ఆయన కార్యములను జనములలో తెలియజేసేవారిగా ఉండాలి. ఆయన గూర్చి పాడేవారిగా ఉండాలి. ఆయనను కీర్తించేవారిగా ఉండమని చెప్పేసి కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు అనమాట. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, ఇంకా 116వ సంకీర్తన 12-13 వచనాల్లో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లింతును. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి. దేవుడు అనేక విషయాల్లో మనకు సహాయం చేశాడు, సంరక్షించాడు, సమృద్ధినిచ్చాడు. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి మనము ఏం చేయాలంటే, మరి దావీదు మహారాజులాగా మనం ప్రశ్నించుకోవాలి. యెహోవా నాకు చేసిన ఉపకారాన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లింతును. కాబట్టి ఏమి ఇవ్వాలి? చాలామంది దేవుడు మనకేమి ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కదా. గుప్పెడు ఆహారం తినడం కూడా అది ఆరోగ్యమే. గుప్పెడు ఆహారం, ఎందుకంటే షుగర్లు వచ్చి చాలామంది చూసుకుంటూ ఉన్నారు, ఆహార పదార్థాలను చూస్తున్నారు కానీ తినలేకపోతున్నారు. సాయంకాలం ఆహారం తినేవాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు కదా. కాబట్టి కడుపు నిండా ఆహారం తినేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మరి అలా తినగలటం కూడా అది ఐశ్వర్యమే. కాబట్టి దేవుడు మనకి ఎంతో మేలు చేస్తూ ఉన్నాడు. కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క చాలామంది అల్లాడారు. మనం హ్యాపీగా గాలి పీల్చుకుంటూ ఉన్నాం. చల్లటి గాలి, మంచి ఇళ్ళు, మంచి నివాసాలు, ఇవన్నీ దేవుడు మనకు చేసినటువంటి మేలులే. కాబట్టి దేవుడు మనకి చక్కగా అన్ని విషయాలు సహాయపడుతూ ఉన్నాడు, అన్నీ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకో, నేనేమి ఇవ్వాలి దేవునికి, నేనేమి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎంతైతే ఇస్తామో అంతకంత దేవుడు ఇస్తాడు కదా. మనం ఇచ్చితే మనం ఎంతైతే ఇస్తామో దానికి దేవుడు 30 దంతులు, 60 దంతులు, 100 అంతలుగా ఫలింపజేస్తాడు. కాబట్టి నాకు ఇచ్చి మీరు నన్ను శోధించమని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవునికి మనం ఇస్తామో, దేవుడికి ఇచ్చి అడగటం ద్వారా ఆయన ఆకాశాన్ని పట్టజాలనంత విస్తారమైన దీవెనల్ని ఆయన కుమ్మరిస్తానని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి దావీదు మహారాజు తాను పరిశీలన చేసుకున్నాడు, నేనేమి చెల్లించాలి అన్నప్పుడు ఆయన మరలా అంటున్నాడు, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి. ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి. ప్రభువా రాత్రంతా కాచి కాపాడావు కదా. మనం నిద్రపోయామంటే అర్థం ఏంటంటే చనిపోయామని అర్థం. ఒకవేళ దేవుని కృప ఉంటే మరలా లెగుస్తాం. కాబట్టి మరలా లేచామంటే దేవుని కృపే. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభువా రాత్రంతా కాచి కాపాడావు, నీకు వందనాలు. పగలంతా కాచి కాపాడావు ప్రభువా. పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి, తినే ముందు ప్రార్థన చేసుకోవాలి, బయటికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి విషయంలో ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలన్నమాట. కీర్తనలు 51వ సంకీర్తన 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఒకటి ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఆలోచించావా? దేవుడు నా కొరకు ఎన్ని చేస్తున్నాడే, సహాయం చేస్తున్నాడే, సంరక్షిస్తా ఉన్నాడే, సమృద్ధినిస్తున్నాడే, సహవాసం ఇస్తున్నాడే, నేనేమి ఇస్తున్నాను అని ఆలోచన చేయాలి. అదేవిధంగా మనం ఎటువంటి మనసు కలిగి ఉండాలంటే, విరిగి నలిగిన మనస్సుని దేవుడు ఏం చేస్తాడంటే అలక్ష్యం చేయడు, లక్ష్య పెడతాడని చెప్పేసి దేవుని వాక్యం చెబుతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి నెలలు మారినాయి, రోజులు మారినాయి, ఇంకా కొద్ది నిమిషాల్లో సంవత్సరం కూడా మారుతూ ఉంది. నువ్వు మారుతున్నావా? ఆలోచన చేయండి. చేంజ్ ఈజ్ అన్చేంజింగ్ థింగ్. చేంజ్ ఈజ్ అన్చేంజింగ్ థింగ్ కదా. మార్పు అనేది సహజం. మార్పు లేకుండా జరుగుతూనే ఉంది. అన్నిట్లోనూ మార్పు వస్తూ ఉంది. ప్రతి విషయంలోనూ మార్పు వస్తుంది. మన వేష భాషల్లో మార్పు వస్తూ ఉన్నాయి, మన శరీరంలో మార్పులు వస్తూ ఉన్నాయి. మరి మన మనసు మారుతుందా? ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు మార్పును కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నీలో మార్పు ఉందా?
నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నావా? మన సువార్త పాఠ్యభాగంలో చదివాము. తోటమాలి అడుగుతా ఉన్నాడు, ప్రభువా ఇంకొక సంవత్సరం సమయం ఏయా అని చెప్పేసి ఆ తోటమాలి అడుగుతా ఉన్నాడు. మరి ఆ యజమాని మాత్రం ఏమన్నాడంటే, ఇవి కాపు ఇవ్వట్లేదు కాబట్టి వీటిని నరికేసాయి, ఫలాలు లేని ఎందుకు అనవసరంగా అని చెప్పేసి నరికి కాల్చివని చెప్పేసి అంటూ ఉంటుంటే, తోటమాలి మాత్రం అన్నాడు, ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు కూడా మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం మారటానికి, దేవుని తెలుసుకోవడానికి, రక్షణ పొందడానికి దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనం మార్పు చెందడానికి సిద్ధపడాలి. మార్పు చెందుడికి సిద్ధపడితే మెప్పు ఉంటుంది, మార్పు చెందకపోతే ముప్పు. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి రేపేం జరుగుతుందో మనం చెప్పలేం. కాబట్టి నేడే రక్షణ దిగం, నేడే అనుకూలమైనటువంటి రక్షణ దినం అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మార్పు చెందమని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి నీదు బ్రతుకు మార్చుకోవా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం మార్చుకోవాలి. ఇంగ్లీష్లో ఎక్కువగా 3 పదాలు వాడతారంట. నంబర్ 1 ఏంటంటే, ఏదైనా పొరపాటు జరిగితే సారీ అని చెబుతాం. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సారీ చెప్పడం అలవాటు. రెండవది, ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే ప్లీజ్ అంటే ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఈ 2 పదాలు వాడతాం. 3వ పదం ఉంది, ఏంటంటే థ్యాంక్ యూ. ఏంటది? థ్యాంక్ యూ. కాబట్టి ప్రతి విషయంలో మనం తోటి వారికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటాం, థ్యాంక్స్ అని చెబుతూ ఉంటాం. మరి దేవునికి చెబుతున్నావా? ఆలోచన చేసుకొని ఈరోజు కొద్ది నిమిషాల్లో మనం న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి. ఆయన ఎలా అడుగుతున్నాడంటే, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, 2025 సంవత్సరాల క్రితం దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకే ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఆయన తిరిగి లేచాడు. మరలా ఆయన రానై ఉన్నాడు. దాని కొరకు మనం సిద్ధపడేవారిగా ఉండాలి. మనం సిద్ధపడితే దిద్దబడితే ఎత్తబడతాం. కాబట్టి ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే మనం కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి, దేవునికి మన హృదయాన్ని అర్పించేవారిగా ఉండాలని తెలియజేస్తూ, ఇటువంటి చక్కటి అవకాశం దేవుడు నాకు కలుగు చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి మరి పాస్టమ్మ గారికి, పిసిసి వారికి, చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. కొడితే చప్పట్లు పూర్తిగా కొట్టాలి, లేకపోతే కామ్గా ఉండాలి కదా. ఒకసారి మంచి వర్తమానం అందించిన రమేష్ మాష్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచు. ఒకసారి మీరు అందరూ చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లు వారిని అభినందించడానికి, వారిని ఎంకరేజ్ చేయడానికైతే, ఈ చప్పట్లు కొంతమంది నిద్రావస్థలోనికి వెళ్ళి కను రెప్పలు అటు ఇటు కిందకి పైకి ఊగుతూ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి మేలుకొలుపు. మళ్ళీ ఇంకోసారి కొట్టండి.